ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ లో ఉన్న వారంతా అరెస్ట్ అవుతారని కూడా అన్నారు. అసలు ఏ తప్పు చేసి రెడ్ బుక్ లోకి ఎక్కారో తెలుసుకోవాలన్నారు. ఏపీలో అనుకున్న దానికంటే ఏడాదిలో ఎక్కువ అభివృద్ధి చేశామని కూడా తెలిపారు. సూపర్ 6 హామీలన్నీ కూడా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని అంటున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ఏడాది పాలనపై మనతో మాట్లాడేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు అనుకున్న స్థాయిలో ఏడాదిలో టీడీపీ కూటమి పాలన చేసిందనుకోవాలా, అభివృద్ధి కార్యక్రమాలు చేసిందనుకోవాలా? మేము అనుకున్న దానికన్నా, ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే చేశామని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందా లేదా, చెప్పినవన్నీ నెరవేరుస్తారా లేదా అనే ఒక ఆందోళనలో ఉండినారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారో మొదటి సంతకం దగ్గర నుంచి తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం కూడా ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా అయితే చెప్పినవన్నీ కూడా నెరవేరుస్తూ వస్తున్నారు. ఏదైతే సూపర్ 6తో పాటు మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అటు పెన్షన్ కావచ్చు, మిగతా భూ హక్కు చట్టం కావచ్చు, ఇవన్నీ కూడా నెరవేరుస్తూ వస్తున్నారు. సో నాకు తెలిసి ఎక్కడ కూడా ప్రజలు డిసప్పాయింట్ అయినట్టుగా మాకు ఎక్కడ అనిపించట్లేదు. వచ్చే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తోటి ఇంకా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తామన్న నమ్మకం మా అందరికి కూడా ఉంది. ముఖ్యంగా ఏపీ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో సంక్షేమ పథకాలు కాదు, ఏపీ అభివృద్ధి చెందాలంటే విద్య, ఆరోగ్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేయాలి, ముందు దాని మీద ఫోకస్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. దాని మీద ఇది వైసీపీ నాయకులు చెప్తున్నారు అంటే అసలు వాళ్ళకి అర్హత కూడా లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో గుంతల రాష్ట్రంగా పేరు తెచ్చిన మహాన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా గుంతలు, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా ఈ విధంగా అభివృద్ధి లేక ఇబ్బంది పడిన రాష్ట్రంగా గతంలో వాళ్ళు పేరు తెచ్చినారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, పథకాలు కావచ్చు, అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఎక్కడ అండి, ప్రతి ఒక్క మండలానికి వచ్చిన సంవత్సరంలో మండలానికి 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు దాదాపుగా 13-14 కోట్ల రూపాయలతో నా నియోజకవర్గంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. రోడ్లు, కాలువలు వేసినాము. అంతేకాకుండా 15th ఫైనాన్స్ కరెక్ట్ టైంకి వస్తుంది. 15th ఫైనాన్స్ గతంలో 14th, 13th ఫైనాన్స్ ఎక్కడొచ్చిందండి? కేంద్రం నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సర్పంచుల దగ్గర నుంచి డబ్బులు కొట్టేసిన ముఖ్యమంత్రి ఎక్కడ చూసిండారు? మా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసింటారు. ఇప్పుడు 15th ఫైనాన్స్ ఏ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అన్నా కావచ్చు, ఏ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ అన్నా కావచ్చు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఈరోజు ఒక లైట్ పోయినా, బల్బు పోయినా, లేకపోతే రోడ్డు కావాలన్నా, కాలువ తీయాలన్నా, ఏదన్నా చిన్న చిన్న ఉన్నా, మోటార్ రిపేర్లు ఉన్నా సర్పంచులు చేసుకోగలుగుతున్నారంటే దానికి కారణం డబ్బులు ఎక్కడ డైవర్ట్ కాలేదు. అంతేవిధంగా ఈరోజు నా నియోజకవర్గంలో 13-14 కోట్ల రూపాయలతోటి కేవలం ఎన్ఆర్ఎస్జిఎస్ కింద నేను కార్యక్రమాలు చేశాను. మరి అది డెవలప్మెంట్ అనరా? ముఖ్యంగా ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. లోకేష్ రెడ్ బుక్లో ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసేటటువంటి పనిలో ఏపీ ప్రభుత్వం ఉందని చెప్తున్నారు. దానిపైన ఏమంటారు? డెఫినెట్గా చేస్తారు. రెడ్ బుక్లో ఎవరి పేరైతే ఉన్నాయో వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ రెడ్ బుక్లో పేర్లు ఏ విధంగా ఎక్కాయనేది ఫస్ట్ డిస్కషన్ చేయాలా. మీరు రాష్ట్రానికి అన్యాయం చేసింటే, మీరు రాష్ట్రాన్ని దోచుకోయింటే, ప్రజల్ని ఇబ్బంది పెట్టింటే, తప్పుడు కేసులు పెట్టింటే, అధికారాన్ని వాడుకొని మీరు తప్పుడు పనులు చేసింటే ఆ రెడ్ బుక్లోకి ఎక్కింటారు. మరి ఆ రెడ్ బుక్లోకి ఎక్కిన ఈ తప్పుడు చేసిన వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టాలా? వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఏ తప్పు చేయకుండా మీరు బ్రహ్మాండంగా పరిపాలన చేసి బ్రహ్మాండంగా మీరు ప్రజల కోసం మీరు కష్టపడింటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం? చూడండి, నా నియోజకవర్గంలోనే ప్రతి నెల జాబ్ మేళా పెడుతూ ఏ కంపెనీలో అయితే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ అన్ని ఫిల్అప్ చేస్తూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తూ, అదేవిధంగా ఇక్కడి నుంచి మాకు వద్దు మొర్రో అని చెప్పి వెళ్ళిపోయిన పరిశ్రమలు భంగపోయి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమంలో ఈరోజు మా ప్రభుత్వం ఉంది. డెఫినెట్గా 20 లక్షలు కాదు, 30 లక్షల మందికి ఉద్యోగాలు తెప్పించే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉంది. తెప్పిస్తాము. నిరుద్యోగ భృతి కూడా తొందరలోనే ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఫైనల్గా మేడం, ముఖ్యంగా 10 ఏళ్ల క్రితం రాజధాని కోసం 33,000 ఎకరాలు సేకరించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి లేదు, ఇచ్చినటువంటి దాఖలాలు. మరొకసారి ఆ సమగ్ర రాజధాని పేరుతో, అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో మరో 40,000 ఎకరాలు భూసేకరణ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. 10 ఏళ్ల క్రితం తీసుకున్న రైతులకే ఇప్పటివరకు న్యాయం చేయలేదు. మరొకసారి భూసేకరణతో మరొకసారి రైతుల్ని ఏపీ ప్రభుత్వం మోసం చేయబోతుందా? ఏమనుకోవాలి? చూడండి,
అమరావతి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని వాళ్ళకి అన్యాయం చేస్తున్నామని చెప్పి అంటున్నారు. ఇంతవరకు మేము అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, ఏ రోజైనా అమరావతికి సంబంధించిన రైతు బయటకు వచ్చి ఈ ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు మాకు అన్యాయం చేసినాడని ఏ ఒక్క రైతు అయినా ఇంతవరకు ధర్నా చేసినాడా? ఏ ఒక్క రైతు కూడా బయటికి రాలా, ఏ ఒక్క రైతుకి అన్యాయం చేయాలా. ఈరోజు వైసీపీ నాయకులు మీరు ఏదో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోరని చెప్పి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎక్కడ కట్టినారండి? సెక్రటేరియట్లు ఎక్కడ కట్టారండి? మంత్రులు ఎక్కడ కూర్చొని పని చేశారండి? ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పని చేస్తున్నాడండి? అంటే ముఖ్యమంత్రి ఆయన ఇంట్లో కూర్చున్నాడు, అది వేరే సంగతిలే. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, ఈ ప్రభుత్వం పైన నమ్మకంతో ప్రజలు కానీ రైతులు కానీ భూములు గతంలో ఇచ్చేదే కాకుండా ఇంకా ఇచ్చేదానికి కూడా ముందుకు వస్తారు. ఏ రోజైనా ఎక్కడైనా అమరావతి రైతులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద లేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పుగా ఎక్కడైనా మాట్లాడినారా? అన్యాయం జరిగిన వాళ్ళు ఊరుకుంటారా అండి? సో దాన్ని బట్టి అర్థమవుతుంది అమరావతిలో రైతులకి ఎవరికి అన్యాయం జరగలేదు అని. ఇది మనం మొత్తానికి చూసుకుంటే ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా సూపర్ 6లో ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. రాబోయేటటువంటి రోజుల్లో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి కానీ, అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి 1500 రూపాయల హామీ కానీ, ఇతర హామీలన్నింటిని కూడా అమలు చేసి తీరుతామంటూ కూడా భూమా అఖిలప్రియ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ భవానీతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.